ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ వైఎస్ఆర్ కాలనీ బొడ్రాయి సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ దిమ్మెను అధికారులు తొలగించడాన్ని నిరసిస్తూ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఇటీవల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించిన దిమ్మెను పోలీసు పహారాలో కూల్చివేశారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతోనే ఈ చర్య జరిగిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ నిరసన తెలిపారు. ఇది కూడా తీసుకుని అలా నినాదాలు వైఎస్ఆర్ నగర్ లో కట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ దిమ్మెను కూల్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి, కాంగ్రెస్ పార్టీ మొండి కొట్టిన కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్, బీఆర్ఎస్ పార్టీ దిమ్మెల్ని కూలగొట్టిన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దిమ్మెల్ని కూలగొట్టిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ వైఖరి, కాంగ్రెస్ వైఖరి, బీఆర్ఎస్ పార్టీ దిమ్మెల్ని కూలగొట్టిన కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దిమ్మెల్ని కూలగొట్టిన కాంగ్రెస్ పార్టీ నశించాలి. కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి, కాంగ్రెస్ పార్టీ వైఖరి, కాంగ్రెస్ పార్టీ డౌన్ 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 కాంగ్రెస్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ దిబ్బగూలకు వచ్చిన కాంగ్రెస్ పార్టీని డౌన్ డౌన్ కూర్చున్న కాంగ్రెస్ మొండి వైఖరి, బీఆర్ఎస్ పార్టీ దిమ్మెల మీద కాదురా, బీఆర్ఎస్ పార్టీ దిమ్మెల్ని కూలగొట్టిన కాంగ్రెస్ పార్టీ వైఖరి, బీఆర్ఎస్ పార్టీ డౌన్ 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 దిమ్మెల మీద కాదురా, దిమ్మెల మీద కాదురా, డౌన్ 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 బీఆర్ఎస్ పార్టీ దిమ్మెల్ని కూలగొట్టిన కాంగ్రెస్ పార్టీ వైఖరి, బీఆర్ఎస్ పార్టీ దిమ్మెల్ని కూలగొట్టిన కాంగ్రెస్ పార్టీ వైఖరి, డౌన్ 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 కాంగ్రెస్ మొండి వైఖరి, కాంగ్రెస్ మొండి వైఖరి, బీఆర్ఎస్ పార్టీ దిమ్మె కూర్చున్న కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి, బీఆర్ఎస్ పార్టీ కూర్చున్న కాంగ్రెస్ మొండి కాంగ్రెస్ మొండి వైఖరి, మొండి వైఖరి కాంగ్రెస్ పార్టీ నాయకులకి, బీఆర్ఎస్ పార్టీ దిమ్మె కూర్చున్న కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి, బీఆర్ఎస్ పార్టీ దిమ్మె కూర్చున్న కాంగ్రెస్ మొండి వైఖరి, బీఆర్ఎస్ పార్టీ దిమ్మెని కూర్చున్న కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దిమ్మెని కూర్చున్న కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మొండి వైఖరి, కాంగ్రెస్ మొండి వైఖరి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు వాటిని గుర్తులు చాటుకోవడం కోసం కట్టేటువంటి రాజకీయ పార్టీలు దిమ్మెల్ని బీఆర్ఎస్ పార్టీ కట్టినటువంటి దిమ్మెలను 8వ డివిజన్ వైఎస్ఆర్ నగర్లో గత 4 రోజుల క్రితమే గౌరవ మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు ఈ ప్రాంతంలో కార్యకర్తలను నాయకులను ఉత్తేజపరచడం కోసం ఈ ప్రాంతంలో ఆ జెండాను ఎగరవేయడం జరిగింది. గడిచి 4 రోజులు కూడా కాలేదు, కళ్ళు మండినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి పుంజుకుంటున్నటువంటి తీరును, కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్నటువంటి అసమ్మతిని జీర్ణించుకోలేక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మరి జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీ అంతా కూడా కలిసి ఇవాళ ఈ దిమ్మల్ని కూలగొట్టడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. మీరు అభివృద్ధి చేసి ప్రజలకి చూపించాల్సినటువంటి మీరు ఇవాళ ధ్వంసాలకు పాల్పడతా ఉన్నారు. దిమ్మెల్ని కూలగొట్టేదాకా వచ్చారు. లాస్ట్కి భవనాలు కూలగొట్టడం, నదులపై చెక్ డ్యాములు కూలగొట్టి ధ్వంసాలు చేయటం, లాస్ట్కు ఇవాళ పార్టీ దిమ్మెల జోలికి కూడా వచ్చేటువంటి దీనమైన పరిస్థితికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. ప్రతి ఒక్కరూ తమ తమ పార్టీలు మరి గుర్తులు దిమ్మెల్ని కట్టుకోవడం అనేది సహజం. పార్టీ దిమ్మెలు అనేవి ఇండ్లలోనో లేకపోతే మన ప్రహారీ గోడల మధ్యలో
కట్టుకునేవి కాదు. ఎక్కడున్నా పార్టీ దిమ్మలు రోడ్డు మీదనే ఉంటాయి. అవి ఇవాళ నుంచి కాదు, దశాబ్దాల కాలం నుంచి కూడా మనం జెండాలు ఎగరవేస్తూనే ఉన్నాం. జనవరి 26కి ఎగరేస్తాం జాతీయ జెండాలు, ఆగస్టు 15కు ఎగరేస్తాం. అన్నీ కూడా రోడ్ల మీద మరి పార్టీ జెండాలు ఎగరవేస్తూనే ఉన్నాం. రోడ్డు మీదనే ఉంటాయి తప్ప ఎవరు కూడా వాటిని మరి ఇళ్లలో పెట్టుకొని జెండాలు, పార్టీ జెండాలు ఎవరు ఎగరవేయరు. కనీసం ఆ సోయి కూడా లేకుండా ఈ వైఎస్ఆర్ నగర్ అనేది మరి మూల ప్రాంతం, కట్టినటువంటి దిమ్మెలు కూడా ఇంటర్నల్ రోడ్స్ లోపల ఎక్కడో కట్టుకుంటే వాటిని కూడా ఇవాళ మీరు కూలగొట్టి మరి మీ దాష్టిక చూపిస్తూ ఉన్నారంటే నిజంగా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఒకసారి. ఖమ్మం ప్రజలు ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గం అంత ధ్వంసం తప్ప ఏం లేదు. ప్రతిపక్షాలని గొంతు నలపాలి, ప్రతిపక్షాలని సమాధి చేయాలి, ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టాలి అనే ఒక ధోరణి తప్ప, పార్టీలను ఇబ్బంది పెట్టే ధోరణి తప్ప అభివృద్ధి వైపు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల వైపు మాత్రం చూసేటువంటి పరిస్థితులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దానిలో చూంచండి శ్రద్ధ. మీరు ఇచ్చినటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నారో వాటి మీద చూంచండి మీ శ్రద్ధ. కానీ ఇవాళ పార్టీల మీద చూపించి ఇట్లా దిమ్మెలు కూలగొట్టడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. తెల్లవారుజామున అర్ధరాత్రి 3-4 గంటలకి వందల మంది పోలీసులు, దాదాపు 100-150 మంది పోలీసులు, ఒక ఫైర్ ఇంజిన్, మున్సిపాలిటీ సిబ్బంది కలిపి దౌర్జన్యంగా ఇంత దారుణంగా అర్ధరాత్రి వచ్చి అక్కడ ఒక ఆనమాలు కూడా లేకోకుండా, ఒక ఇటుక పిల్ల కూడా లేకోకుండా ఎత్తుకపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇంత దారుణాలకు ఒడిగడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని త్వరలోనే దిమ్మెలు మేము గడుతున్నాం కానీ మీకు సమాధులు కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఖచ్చితంగా మళ్ళీ మేము ఇదే ప్రాంతంలో మళ్ళీ దిమ్మెను కట్టుకొని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండాని రెపరెపలాడించేంత వరకు కూడా మేము వెనకాడేది లేదని చెప్పి, ఈ కాంగ్రెస్ పార్టీ పతనం దగ్గర పట్టదని చెప్పి మేము హెచ్చరిస్తూ జై తెలంగాణ, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి, టీఆర్ఎస్ పార్టీ దిమ్మెల్ని కూలగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరి. జై తెలంగాణ, వర్ధిల్లాలి పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పువ్వాడ అజయ్ కుమార్ గారి నాయకత్వం.